కూర్మ జయంతి. విష్ణుమూర్తి కూర్మావతారం అవతరించడానికి వెనుక గల కారణాలు ఏమిటో తెలుసుకుందాం. ఒకసారి దేవేంద్రుడు గర్వంతో దూర్వాస మహర్షి పట్ల అనుచితంగా ప్రవర్తిస్తారు. అందుకు కోపించిన దూర్వాసురుడు దేవతలంతా శక్తిహీనులవుతారని శపిస్తాడు. ఆనాటి నుంచి దేవతలు శక్తిహీనులై చివరకు దానవుల చేతిలో యుద్ధంలో ఓడిపోతారు. చివరకు దేవతలంతా శ్రీ మహావిష్ణువుకు మొరపెట్టుకోగా విష్ణుమూర్తి ఔషధాలు నిలయమైన క్షీరసాగరాన్ని మదించి అమృతాన్ని సాధించమని ఉపాయం చెబుతారు. క్షీరసాగర మదనం అప్పుడు దేవతలు ఆ సమయములో తమకన్నా బలవంతులుగా ఉన్న దానవులతో సంధి చేసుకుని వచ్చిన అమృతాన్ని కలిసి పంచుకోవాలని ఒప్పందానికి వచ్చి క్షీరసాగరాన్ని మదించడం మొదలు పెడతారు. మందర పర్వతం కవ్వంగా చేసుకొని వాసుకిని త్రాడుగా చేసుకొని క్షీరసాగరాన్ని చిలకడం మొదలు పెడతారు. కానీ చివరకు అమృతోత్పాదనం సాధించలేని కార్యంగా మిగిలిపోతుంది. దేవదానవులు అమృతం సాధించడం కష్టంగా మారిన సమయంలో శ్రీ మహావిష్ణువు కూర్మ అవతారమును అనగా తాబేలు రూపం ధరించి మందర పర్వతం మునిగిపోకుండా తన వీపుపై మోస్తాడు. శ్రీ మహావిష్ణువు సహకారంతో క్షీరసాగర మదనం నిరాటకంగా కొనసాగింది. ఈ మదనములో ముందుగా లోకాలను నాశనం చేసే హాలాహలం పుడుతుంది. సర్వమంగళాదేవి అనుమతితో ఆ పరమశివుడు హాలాహలాన్ని మృంగి లోకాలను రక్షిస్తారు. ఆ గరళాన్ని తన కంఠములోనే నిలుపుకొని ఆనాటి నుంచి శివుడు గరళాకంఠుడు అయ్యాడు. హాలాహలం తర్వాత క్షీరసాగరము నుంచి వరుసగా మధువు, అప్సరసలు, కౌస్తభము, ఉచ్చైశ్రవము, కల్పవృక్షము, కామధేనువు, ఐరావతము, చంద్రుడు మొదలగు శుభాలనిచ్చే అద్భుతాలు పుడతాయి. క్షీరసాగరము నుంచి గొప్ప శుభలక్షణాలతో శ్రీ మహాలక్ష్మీదేవి ఉద్భవించింది. ఆ సమయంలో సకల దేవతలు లక్ష్మీదేవిని అర్పించి కానుకలు సమర్పిస్తారు. దేవేంద్రుడు శ్రీ మహాలక్ష్మిని కీర్తిస్తూ చేసిన మహాలక్ష్మి అష్టకం నేటికి ఐశ్వర్యం కోరుకునేవారు ప్రతి శుక్రవారం పఠించడం ఆనవాయితీగా మారింది. ఇంకొక భాగం ఉంది నెక్స్ట్ పార్ట్లో.